సభా సమరానికి సమయం ఆసన్నమైంది. పొలిటికల్ ఫైట్ లో భాగంగా అమీ తుమి తేల్చుకునేందుకు రెడీ అవుతున్నాయి అధికార విపక్షాలు. ఎత్తుకు పై ఎత్తులతో ఒకరిని ఒకరు ఇరకాటంలో పెట్టుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏడాది పాలనలో చేసిన మంచిని వివరించడంతో పాటు బీఆర్ఎస్ గత వైఫల్యాలపై అన్ని లెక్కలు తీసి పెట్టారట కాంగ్రెస్ నేతలు. మరోవైపు హామీలు నెరవేర్చలేదంటూ అటాక్ చేసేందుకు అపోజిషన్ రెడీ అవుతోంది. ఇలా ఈసారి అసెంబ్లీ సెషన్ వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది. ఇంతకీ ప్రతిపక్షాలు సంధించే అస్త్రాలేంటి? వాటిని ఎదుర్కొనేందుకు అధికార పక్షం దగ్గరున్న వ్యూహాలేంటి? అసెంబ్లీ సెషన్స్ కు రెడీ అవుతున్న అధికార విపక్షాలు ఈసారి సమావేశాలు హాట్ గా ఉండబోతున్నాయా? అస్త్రాలు సిద్ధం చేసి పెట్టుకుంటున్న ప్రభుత్వం, ప్రతిపక్షం. అసెంబ్లీ సమావేశాలకు అంతా రెడీ అవుతోంది. ఇటు అధికార పక్షం, అటు విపక్షాలు కూడా అందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. డిసెంబర్ 9 నుంచి జరగనున్న వింటర్ సెషన్లో అపోజిషన్ ను కార్నర్ చేసేందుకు అధికార పార్టీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. దీంతో ఈసారి అసెంబ్లీ సెషన్ కాస్త స్పెషల్ గా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తాము చేసిన పనులను అసెంబ్లీ వేదికగా బలంగా వినిపించాలని అధికార పక్షం భావిస్తోంది. 1 year లో చేసిన అభివృద్ధిని అసెంబ్లీలో చర్చకు పెట్టబోతోందట. ఏడాది కాలంలో రైతాంగానికి 58,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చినట్లు సభా వేదికగా వివరిస్తారట. 52,000 ఉద్యోగాలను భర్తీ చేశామని కూడా చెప్పుకోవాలనుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీటితో పాటు విద్య, వైద్యం అన్ని శాఖల్లో జరిగిన అభివృద్ధిపై వివరిస్తారట. అంతేకాదు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, వాటి వడ్డీలు, ఇలా అన్ని లెక్కలు అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు పెడతామంటున్నారు హస్తం నేతలు. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలను గత సెషన్ కంటే బెటర్ గా యూజ్ చేసుకోవాలని భావిస్తోంది ప్రతిపక్షం బీఆర్ఎస్. ఇప్పటికే ప్రభుత్వ విధానాలపై నిత్యం పోరాడుతూ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ. అసెంబ్లీ వేదికగా 6 గ్యారంటీలపై గట్టిపట్టు పట్టాలని చూస్తోంది. రుణమాఫీలో లోపాలను వివరించడంతో పాటు ఇంకా ఎంతమందికి లోన్ మాఫీ కాలేదో లెక్కలతో సహా వివరించేందుకు రెడీ అవుతోందట. ఇక రైతు బంధుపై కూడా అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని భావిస్తోంది బీఆర్ఎస్. గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలను ప్రస్తావించనున్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీపై కూడా నిలదీస్తామంటున్నారు గులాబీ నేతలు. పారిశ్రామిక విధానం, మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మరో ప్రతిపక్షం బీజేపీ కూడా అధికార పార్టీని నిలదీయాలని భావిస్తోంది. ఇప్పటికే 6 గ్యారంటీలకు సంబంధించి 66 అబద్దాలు అంటూ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్షీట్ ను కూడా విడుదల చేసింది బీజేపీ. 8 మంది ఎమ్మెల్యేలు తలా కొన్ని సబ్జెక్టులను తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వ్యూహం రచిస్తోంది కమలదళం. అయితే ప్రతిపక్షాలు ఏ అంశాలు లేవనెత్తే అవకాశముందో ఇప్పటికే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా సమాధానాలు, అవసరమైతే ఎదురుదాడికి కూడా వెనకాడొద్దని వ్యూహరచన రెడీ చేస్తోందట. బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా శ్వేతపత్రాలు విడుదల చేశారో అవసరమైతే ఈసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని, 10 ఏళ్ల కాలంలో ఒక గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని, ఇలా వివిధ రంగాల్లో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని అనుకుంటోందట కాంగ్రెస్ ప్రభుత్వం. పొలిటికల్ గా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెట్టాలని ప్లాన్ సిద్ధం చేస్తోందట. ఇలా ఎవరి వ్యూహాలు వాళ్లకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సెషన్ హాట్ గా కొనసాగే అవకాశముంది. అయితే శాసనసభ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత గులాబీ బాస్ కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గానే కొనసాగుతోంది.